అందరికీ నమస్కారం. నా పేరు పద్మా సుసర్ల. మేము యుఎస్లో ఉంటామండి. ఆరెగాన్ రాష్ట్రంలో సాలెమ్ అనే ఊళ్ళో ఉంటాం. నేను యూట్యూబ్ వీడియో చేయడం ఇదే మొదటిసారి అండి. అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను. నేను ఎందుకు యూట్యూబ్ వీడియో చేస్తున్నాను అంటే, నేను గత 7-8 సంవత్సరాలుగా మా ఊళ్ళో మా స్నేహితుల పిల్లలందరికీ తెలుగు నేర్పిస్తున్నానండి. సో, చాలామంది మా మావయ్య కొడుకు పెద్ద శ్రీనివాసు, వాళ్ళ ఆవిడ పద్మావతి, నా స్నేహితులు దుర్గా, సతీష్, రాజేంద్ర, వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడ తెలుగు అస్సలేమీ రాని వాళ్ళకి నేర్పిస్తున్నారు కదా! సో, అది ఎలా నేర్పిస్తున్నారు, అసలు ఎలా మొదలుపెట్టారో చెప్తే, అమెరికాలో ఉండి తెలుగు బాగా ఇష్టమైన వాళ్ళు, అందులోంచి కొన్ని ఏమైనా వాళ్ళకి ఉపయోగపడినవి వాళ్ళు వాడుకొని వాళ్ళ పిల్లలు కూడా నేర్పించుకుంటారు కదా అని వాళ్ళు చెప్పడంతో నా ఈ మొదటి ప్రయత్నం అండి. నేను తెలుగు నేర్పిస్తున్నానని చెప్పి నాకు తెలుగు పండితురాలని కాదు. తెలుగు అసలు స్పెషల్‌గా ఏమీ చదువుకోలేదు. అంటే తెలుగు పండిట్ ట్రైనింగ్‌లు అలాంటివి ఏమి చదువుకోలేదు. నేను బీకామ్ స్టూడెంట్‌ని. కానీ నాకు తెలుగు చిన్నప్పటి నుంచి కథలు బాగా చదవడం, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు అవన్నీ బాగా చదవడం. ఆ తర్వాత మా అమ్మగారి ద్వారా కొంచెం తెలుగు సాహిత్యం, మా అమ్మగారు బాగా నవల్స్ చదువుతుండేవారు. సో, ఆవిడ చదివిన మంచి పుస్తకాలు ఏవైనా ఉంటే అవి నాకు చెప్పి చదివించడం. మా నాన్నగారు మమ్మల్ని వేసవికాలంలో ఎండల్లో ఆడుకోకుండా లైబ్రరీలో దిగబెట్టేసేవారు, నన్ను మా అన్నయ్యని. పక్కనే దగ్గరలో ఉండేది. అక్కడ దిగి మేము అక్కడ అందులో కూర్చుని సాయంకాలం దాకా ఆడుకోవడానికి లేదు ఎండలు, పుస్తకాలు చదువుకోండి అని చెప్తే మేము అక్కడ పుస్తకాలు బాగా కథల పుస్తకాలు చదువుకోవడం అలవాటైంది. అది మా అన్నయ్య ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా వాటి తయారవ్వడానికి కారణం అది. అప్పుడు చదువుకోవడమే అని అనిపిస్తుంది నాకు. నాకు తెలుగు మీద చాలా ప్రేమ, అభిమానం, ఇష్టం, మక్కువ ఇవన్నీ ఏర్పడడానికి అది పునాది. నేను అమెరికా వస్తుంటే మా అన్నయ్య నాకు ఒక పెద్ద బాలశిక్ష, గాజుల సత్యనారాయణ గారిది అనుకుంటాను. ఆ పుస్తకం పెద్ద బుక్కు అది కొని ఇచ్చి, నీ పిల్లలకి తెలుగు నేర్పుకోవే అని చెప్పి ఇచ్చాడు. నేను మా పిల్లలకి తెలుగు నేర్పడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళు ప్రతిసారి ఏదో కొంత నేర్చుకుని నా దగ్గర గిఫ్ట్లు తీసేసుకుని కొంచెం బోరింగ్‌గా ఉంది ఇది అది అని చెప్పి మానేసేవారు. సో, అప్పటి నుంచి నేను ఆలోచిస్తూనే ఉన్నాను. బట్ మా పిల్లలకి నేర్పించలేను కాబట్టి వేరే పిల్లలు ఎవ్వరికైనా సరే తెలుగు రాయడం, చదవడం నేర్పించాలి అని బాగా ఆశగా అయితే ఉండేది. అది కార్యరూపం దాల్చడానికి చాలా కాలమే పట్టింది. మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడుంటే నేను మొదలుపెట్టి ఒక 7-8 సంవత్సరాలయింది. దానికి పూర్తిగా మా ఊళ్ళో తెలుగు భాషాభిమానులు, మా పిల్లల తాలూకు తల్లిదండ్రులు పూర్తిగా వాళ్ళదే దాన్ని క్రెడిట్. చూసారా, తెలుగు పదాలు తడుకోవాల్సొస్తుంది. తెలుగు ఏమైపోతుందో అన్న ఒక భయం కూడా నాకు చాలా ఉంది. అంత అందమైన భాష, దాన్ని ఎలాగ మనం పోగొట్టుకుంటామేమో అన్న భయం. అలా అని చెప్పి తెలుగు ఎక్కువ రాదు. నేర్చుకోవాలని నేను ఈ పిల్లలకి తెలుగు నేర్పే ప్రక్రియలో నేనెంత నేర్చుకున్నానో, వాళ్ళతోటి ఎలా నా ప్రయాణం జరిగింది, నా తర్వాత వీడియోలో అన్నీ చెప్పుకుందాం. అందరూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. తప్పులుంటే క్షమించండి.